హాయ్ గైస్, నేను మీ పెరుగు ప్యాకెట్. ఉన్న పలంగా మీకు ఎవరైనా బట్టలు సర్దుకు బ్యాంకాక్ వెళ్దామంటే ఎలా ఉంటుంది? సేమ్ అలాంటి ఫీలింగ్ ఇప్పుడు నాకు కూడా వచ్చింది. నిన్నే తెలిసింది ఈరోజు ట్రావెల్ చేయాలని చెప్పి ఎక్సైటెడ్గా ఉంది. లాస్ట్ మినిట్లో బట్టలు సర్దుకుని బ్యాంకాక్ వెళ్దాం. బేసికల్లీ నేను వైజాగ్ నుంచి అయినా వృత్తిరీత్యా మదురైలో ఉండబట్టి ఇక్కడి నుంచి మనం బ్యాంకాక్ బయలుదేరాం. ప్రతి ఎయిర్పోర్ట్ దగ్గర మన ఈ జెండా చూడటం ఒక అద్భుతమైన గూస్ బంప్స్ ఫీలింగ్స్ అండి. జై హింద్, జై భారత్. అలా మనం చెన్నై వచ్చిన తర్వాత చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫుకెట్కి మనం ఎయిర్ ఏషియా ఫ్లైట్ తీసుకోవడం అనేది జరిగింది. టోటల్గా మేము 8 కొలీగ్స్ అనమాట. ఆ కొలీగ్స్ హ్యావ్ బికమ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ దిస్ ట్రిప్. 6 AM ఫుకెట్లో ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి మేము ఇమిగ్రేషన్కి ప్రొసీడ్ అయ్యాం అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఇక్కడ ఏంటంటే నా పాస్పోర్ట్లోని అరైవల్ స్టాంపు వేశాడేమో అని అనుకున్నాడు అతను. నేను బయటకు వచ్చి మనకి ఎలాగో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒకసారి మళ్ళీ ఈ పాస్పోర్ట్ చెక్ చేసుకుంటే స్టాంపింగ్ లేదు. అతని దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు స్టాంప్ వేయలేదు అంటే అతనే ఆశ్చర్యపోయాడు. అవునా అని చెప్పి. ఆ స్టాంప్ లేకపోతే ఎక్స్పెక్ట్ చేయండి రిటర్న్ వెళ్ళినప్పుడు అసలు ఈ కంట్రీలోకి ఎలా వచ్చావు అని అడుగుతారు. సరే, ఏదేమైనా కానీ ఏజెంట్ చెప్పిన లొకేషన్కి మేమందరం కలిసి బయలుదేరాం అనమాట. పలానా చోట ఉండండి, మా డ్రైవర్ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాడు అని చెప్పారు అతను. సో అతను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెళ్ళాం. యాజ్ యూజువల్గా అక్కడ అందరి నేమ్ బోర్డ్స్ డిస్ప్లే చేస్తారు కాబట్టి మేము అక్కడ నుంచున్నాం వెయిటింగ్ ఫర్ ద డ్రైవర్. కాసేపు అయిన తర్వాత వచ్చారు. ఒక బిల్లా లాంటి కారు అరేంజ్ చేశారు. 8 సీటర్ 10 సీటర్ అనుకుంటా, బట్ ఫర్ 8 పీపుల్ ఇట్ ఈస్ కంఫర్టబుల్. ఎక్కిన తర్వాత అక్కడి నుంచి మనం ఫస్ట్ పుక్కటికి బయలుదేరాం. ఎక్కడైతే హోటల్లో స్టే చేస్తున్నామో ఆ మార్గం మధ్యలో ఏంటి అంటే పెట్రోల్ బంక్ దగ్గర వీళ్ళు పెట్రోల్ కొట్టేసినప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే 2 వాటర్ బాటిల్స్ ఫ్రీగా ఇచ్చారు. ఎందుకంటే డ్రైవర్ గారిని అడిగితే మన డెస్టినేషన్స్ చాలా లాంగ్ ఉంటాయి కదా, సో పాసెంజర్స్ అదే టూరిస్ట్కి ఎవరికైనా వాటర్ కావాలంటే వాళ్ళు తాగొచ్చు అని చెప్పేసి. ఎక్సైటింగ్గా నిన్న బయలుదేరాం కాబట్టి, అంటే వన్ డే ముందు బయలుదేరాం కాబట్టి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నప్పుడు కూడా మనకి నిద్ర పట్టదు. సో మా బ్యాచ్ అంతా ఇదిగో ఇలా టైర్డ్ అయిపోయి పాపం కారులోని రెస్ట్ తీసుకుంటున్నారు ఈ హోటల్కి రావడానికి అనమాట. ఫైనల్గా ఇక్కడ మేము స్టే చేస్తున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టింది డ్రైవ్. చెకింగ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే 1000 బాట్స్ రూమ్ అడ్వాన్స్ పే చేయాలి. రిఫండబుల్లే, మీరు వెళ్ళిపోతున్నప్పుడు అది వాళ్ళు రీఫండ్ చేసేస్తారు. हम इंडियन సో हैं। అక్కడ స్ట్రీట్స్ हमें ఎక్స్ప్లోర్ थाईलैंड हो చేస్తున్నప్పుడు गया ఈ పెద్ద ఆయన 46 ईयर, ये जा కనిపించాడు. रहा है ఈయన 26 ఏంటి ईयर। అంటే ठीक है ఇండియా सर जी। నుంచి 10 గుజరాత్ साल हम నుంచి खतिया में थे। కాకపోతే 46 years నుంచి 1990 థాయిలాండ్లో में సెటిల్ అయ్యారు. खतिया मूव टू फुकेट। టిపికల్ ఇండియన్ ఫుడ్ అనమాట. हमारी लोकल फैमिली है, ఒకవేళ మీ టేస్ట్ బర్డ్స్ हम लोग కానీ लोकल हैं यहाँ పనిచేయకపోతే के। ఇక్కడికి వచ్చి మీరు తినొచ్చు. అతను చెప్పిన తీపి తీపి మాటలకి మా వాళ్ళందరూ బాగా ఎక్సైట్ అయిపోయి ఎక్సలెంట్గా చిల్ అయ్యారు. మంచి బిల్ కూడా చేసాం. కాకపోతే బాగుంది, ఫుడ్ ఈజ్ రియల్లీ గుడ్. అది అయిపోయిన తర్వాత ఈ టైగర్ పార్క్కి వచ్చాం అనమాట. కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ అని కాదు, పిల్లలు పెద్దలు అందరికీ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే టేమ్డ్ టైగర్స్ అనమాట. అంటే దే హ్యావ్ బీన్ ట్రైన్డ్ అని అంటున్నారు, బట్ కేజ్లో వాళ్ళకి ఏం ఫ్రీడమ్ ఉంటుందో నాకైతే తెలియదు. తెలిసిన దగ్గర నుంచి అయితే నేను జూ పార్కులకి చాలా పెద్ద వ్యతిరేకంగా నేను. బట్ ఇట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ కాబట్టి మేబీ ఒకసారి వెళ్ళి విజిట్ చేయాలి. ఫార్మాలిటీస్ ఫారినర్స్కి అయితే పాస్పోర్ట్ అది డీటెయిల్స్ అయితే రాయమని ఇచ్చారు. ఏ పిల్లైనా తినేసిందంటే డీటెయిల్స్ మన ఇండియన్ ఎంబసీకి చెప్పాలి కాబట్టి అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ లోపలికి వచ్చి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి ఇచ్చారు బోర్డు మీద, ఏ విధంగా ఉన్నాయి ఏంటి, వీటిని ఏ విధంగా పెంచుతున్నారు, మేమేమి వీటికి హాని చేయట్లేదు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. రోజు చూసే వాళ్ళమే కదా, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారా మమ్మల్ని చూడడానికి అని చెప్పేసి అవి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాయి మాకు. బట్ దట్స్ ఓకే. ఆ ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ అన్ని చూసుకొని ఇటు కొద్దిగా వీడియోలు తీసుకుని ఫోటోలు తీసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ మీరు వాటితో పాటు కూర్చుని వాటి భుజమే చేసి ఫోటోలు తీసుకోవచ్చు. కాకపోతే వాటికి సెపరేట్గా 250 బాట్స్ ఎంతో పే చేయాలన్నమాట. 1 బాట్కి 3 రూపీస్ 65 పైసా వేసుకోండి ఆ రోజు రేటు, మేము విజిట్ చేసిన రేటు. అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోండి. పులితో పట్టుకుని ఒకవేళ ఫోటో తీసుకోవాలంటే మీరు అక్కడ తీసుకోవచ్చు. అక్కడి నుంచి రూమ్కి వచ్చేసాం. ఇక్కడ స్టాండర్డ్ చెక్ ఇన్ టైం 2 o'clock. మార్నింగ్ పాస్పోర్ట్స్ అన్నీ ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు రూమ్లోకి చెక్ ఇన్ అయ్యాం.
8 పీపుల్ కాబట్టి 4 రూమ్స్ తీసుకున్నాం. ఒక్కొక్క రూమ్‌లో ఇద్దరు చొప్పున. అండ్ ఈ హోటల్ మా ఏజెంట్ ద్వారా ఇక్కడ మాకు కేటాయించడం అన్నది జరిగింది. సో ఇట్స్ నైస్ ఎక్స్‌పీరియన్స్. స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చాడు అక్కడ. అక్కడి నుంచి మేము పతాంగ్ బీచెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ఈరోజు ఈవినింగ్ ఫ్యాంటసీ షో అని చెప్పేసి ఒక షో ఉందన్నమాట. ఆ షోకి వెళ్ళిపోతున్నాం. ఆ షోకి వెళ్ళే మార్గం మధ్యలో ఈ బీచెస్ అవన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జాక్ట్‌గా నేను ఆల్మోస్ట్ 12 ఇయర్స్ బ్యాక్ బ్యాంకాక్ వచ్చాను. అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా మార్పులు. ఒక ఒపీనియన్ థాయిలాండ్ మీద ఏర్పడినప్పుడు ఆ ఒపీనియన్ని చేంజ్ చేయడానికి ఈ కంట్రీ ఇప్పుడు చాలా అంటే చాలా కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. ఎయిర్‌పోర్ట్స్‌లో వాళ్ళ కల్చర్ ప్రమోట్ చేయడం, లేదంటే వాళ్ళ ట్రెడిషనల్ షోస్‌ని ప్రమోట్ చేయడం అన్నది. 10 ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి నేను డిఫరెన్స్ ఏం చూస్తున్నానంటే, సగం ఇండియా అంతా ఇక్కడే ఉందండి. అంత మ్యాసివ్ పాపులారిటీ వచ్చిందనమాట. అంటే ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్‌కి, జెండర్‌కి మాత్రమే ఈ ప్లేస్ అని కాకుండా దీన్ని కంప్లీట్‌గా అన్ని జెండర్స్ వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు ఈ ప్లేస్‌ని. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. చాలామంది లైక్ ఆల్ ఏజ్ గ్రూప్స్, కిడ్స్, పీపుల్ వర్ ట్రావెలింగ్ విత్ దర్ ఫ్యామిలీస్ అనమాట. అండ్ డెఫినెట్లీ మీకు ఆపర్చునిటీ వస్తే యూ షుడ్ ఆల్సో గో అండ్ ఎక్స్ప్లోర్. ఈ స్ట్రీట్స్ కూడా యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ లైక్ మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్, పిజ్జా హట్, whatever international eateries are there, and then shopping options, everything is there on both sides. ఒక హోటల్ తర్వాత ఒక హోటల్, బ్రాండెడ్ హోటల్స్ ఇవన్నీ ఇక్కడ లైనప్ చేసి ఉన్నాయి. ఆల్మోస్ట్ మన విశాఖపట్నం బీచ్ని పోలినట్టే ఉంది ఇక్కడ చూస్తుంటే. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మోర్ ఆఫ్ ఎ నైట్ లైఫ్ హ్యాపెనింగ్. దెర్ ఆర్ లాడ్ ఆఫ్ పీపుల్, దెర్ ఆర్ లాడ్ ఆఫ్ వెండర్స్. స్ట్రీట్ ఫుడ్ అయితే ఇంకా అన్లిమిటెడ్ ఆప్షన్స్. టైం ఉండాలే తప్పించి యూ కెన్ ట్రై లాడ్ ఆఫ్ గ్రేట్ స్టఫ్ హియర్. అండ్ ఐమ్ షూర్ యూ ఆల్ విల్ ఎంజాయ్ దిస్. సో ఎప్పుడైనా టైం ఉంటే ఇక్కడ రండి. సో ఫైనల్గా కార్నివల్ రోడ్కి వచ్చాం ఫుకెట్లోని. ఈ ఫ్యాంటసీ షో నేను ఏదైతే చెప్పినానో అది థాయ్ కల్చర్ ఎలా పుట్టింది, అక్కడి నుంచి మనిషి ఎలా ఎవాల్వ్ అయ్యాడు, అక్కడ ఎలిఫెంట్స్ థాయ్ వాళ్ళకి ఎలా ఫ్రెండ్స్ అయ్యాయి, ఆ ఎలిఫెంట్స్ ద్వారా చేసే షోనే ఫ్యాంటసీ షో అన్నమాట. స్ట్రిక్ట్లీ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. అక్కడ సబ్మిషన్ కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఫోన్ సబ్మిట్ చేయాలి. పెనాల్టీ కూడా ఉంది. ఇఫ్ దే క్యాచ్ యూ రికార్డింగ్ ఎనీథింగ్ వియర్డ్గా బిహేవ్ చేస్తే మీకు అక్కడ పెనాల్టీ కూడా ఉంది. సో లెట్స్ నాట్ డూ దట్. అయితే ఈ కార్నివల్ వరల్డ్ ఏంటంటే కంప్లీట్లీ ఒక డిఫరెంట్ సెటప్ వేశారు. చాలా మ్యాసివ్ ప్లేస్లో ఈ సెటప్ వేశారనమాట. ఇదంతా ఒక థాయ్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్న సెటప్ ఉంటుంది బయట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ డిన్నర్ పెట్టి దాని తర్వాత దే విల్ ఇన్వైట్ యూ ఫర్ దిస్ షో. మన ఏజెంట్ ద్వారా వెళ్ళాం కాబట్టి డిన్నర్ ప్లస్ షో అన్నది మనకి ఇచ్చిన ప్యాకేజ్లోనే ఇన్క్లూడెడ్. సో మేము అక్కడికి వెళ్ళి ఫస్ట్ డిన్నర్ చేసి దాని తర్వాత ఈ షోకి వెళ్ళాం అన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అంటే డిఫరెంట్ స్టాల్స్, మోస్ట్లీ ఫర్ ద కిడ్స్. దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. టైం ఉండాలి కానీ ఇక్కడ స్పెండ్ చేయడానికి. హోల్ ఈవినింగ్ యూ కెన్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ హియర్ అన్నమాట. సో వన్ మస్ట్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్. అండ్ it's better to go from Chennai to Phuket directly first. That's a better option rather than going to Bangkok and then to Phuket. ఎందుకంటే ఫస్ట్ డెస్టినేషన్ పుకెట్ అయితే మీరు ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. లోపల చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. బట్ కంపేర్ టు బ్యాంకాక్, పుకెట్ షాపింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. వన్ టైం డెస్టినేషన్ కాబట్టి మళ్ళీ రారు కాబట్టి పుకెట్ బహుశా మేబీ అక్కడ టూరిస్టులకి ఏ బిట్ ఆఫ్ హై రేట్కి ఇక్కడ అమ్ముతున్నారు. ఎవరో ఒక లోకల్ అతనే చెప్పాడు అనమాట, ఇఫ్ యూ వాంట్ టు డూ షాపింగ్ యూ కెన్ డూ షాపింగ్ ఇన్ బ్యాంకాక్ అని. ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, దీని లోపలే ఇప్పుడు ఆ ఫ్యాంటసీ షో అనేది జరుగుతుంది. ఆ ఎలిఫెంట్స్ అన్ని స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయడం అనేది. వీలైతే యూట్యూబ్లో బ్రౌజ్ చేయండి ఒకవేళ థాయ్ పీపుల్ ఎవరైనా అప్డేట్ చేసి ఉంటే.
ఇప్పుడు మనం డిన్నర్ డెస్టినేషన్లోకి వెళ్ళిపోతున్నాము. హోటలియర్ అయిన నాకే అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎలాంటి ఫ్లాస్ లేకుండా 1000 పీపుల్కి ఎట్ ఏ టైం క్యాటరింగ్ చేశారంటే రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఫోకస్ అండ్ కమిట్మెంట్ వాట్ దిస్ పీపుల్ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. నైస్ బుఫే ఆప్షన్స్ ఇచ్చారు, ఎవరికి కావాల్సిన వాళ్ళు తినొచ్చు. అండ్ చూడండి, మీరు ఈ లోపలికి వెళ్తే ఇదంతా చైర్స్ చూడండి ఎలా ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు ఇంకొక కాసేపట్లో 15-20 మినిట్స్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఫిల్డ్ విత్ పీపుల్. ప్రతి ఒక్కడికి ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి అన్నది ఇన్స్ట్రక్షన్స్ ఆ టికెట్ మీద ఇచ్చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి రాచ మర్యాదలు లేవు. నీకు వాటర్ కావాలంటే ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నువ్వే నీ వాటర్ తెచ్చుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ గెట్ అంటే గెట్ అవుట్ అంటాడు. అందరూ సరదాగా చెప్పాను. అంటే సెల్ఫ్ సర్వీస్ అనమాట. యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి ఫుడ్, సో సేఫ్. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్, everywhere you travel in Thailand for a tourist destination, there are washrooms to accommodate both male and female. ఇంట్రెస్టింగ్ కదా. ఆ విషయంగా చూసుకుంటే మీరు అసలు ఇబ్బంది పడరు. నేను చాలా కొట్టే తెచ్చేలాగా సింపుల్గా, స్వీట్గా, స్ట్రైట్గా పాయింట్కి మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు మైక్రో డీటెయిల్స్, దేని రేట్ ఎంత, మీరు ఎక్కడ ఏం తినాలి అన్నది. బట్ ఈ ప్లేసెస్ అయితే నేను ఖచ్చితంగా ఎంజాయ్ చేశాను కాబట్టి మీరు కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే, రేపు మనం ఫీఫీ ఐలాండ్ వెళ్తున్నాం అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాటిక్ డెస్టినేషన్స్, అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్ టుమారో. ఓవరాల్గా 3 hours ఫుటేజ్ వచ్చింది. లెంత్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 3 to 4 పార్ట్ మీకు కట్ చేసి పెడుతున్నాను ఈ వీడియోస్. సో సెకండ్ పార్ట్లోని మేము ఫీఫీ ఐలాండ్కి మన హోటల్ నుంచి, మనం స్టే చేస్తున్న హోటల్ నుంచి అక్కడికి ఎలా వెళ్ళాను, అక్కడ ఏం జరిగింది, స్పీడ్ బోట్లోకి వెళ్ళడానికి ఏం ప్యాకేజ్ తీసుకోవాలి అన్నది, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్, బ్రేక్ఫాస్ట్ హోటల్ నుంచే చేసాం, బట్ లంచ్, డిన్నర్ ఏ విధంగా అరేంజ్ చేశారు, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సీ యూ ఇన్ ద సెకండ్ వీడియో. మీకోసం సైనింగ్ ఆఫ్, నేను మీ పెరుగు ప్యాకెట్.